నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. నర్సాపురం మండలం పెదమైనవానిలంకలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. రప్ప నరుకుతామంటే రఫ్ఫాడిస్తాం, వైసీపీ శ్రేణులకు హోంమంత్రి అనిత వార్నింగ్. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులకు లెక్కలుంటే చూపించాలి, వైసీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ డిమాండ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపిన శ్రద్ధను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చూపలేదు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు. విద్య ఒక్కటే అభివృద్ధికి రాజమార్గమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మన దేశానికి గుర్తింపు, కీర్తి ప్రతిష్టలు తెచ్చే విద్య, క్రీడలపై యువత ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం పెదమైనవానిలంకలో ఆమె పర్యటించారు. స్థానిక ఉన్నత పాఠశాలలో యూనియన్ బ్యాంక్ సహకారంతో ఏర్పాటు చేసిన 18 లక్షల విలువైన కంప్యూటర్లు, సైన్స్ ల్యాబ్ తదితర మౌలిక సదుపాయాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. తీర ప్రాంత యువత ఉన్నత చదువులు చదివి దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలు అందించాలని కోరారు. తీర ప్రాంతానికి ఏం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, విద్యార్థులు బాగా చదవాలని సూచించారు. మంచి ఆలోచనలతో ముందుకెళ్తూ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దాలని అన్నారు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవడంలో రాష్ట్ర ప్రజల పాలిట తల్లిగా నిర్మలా సీతారామన్ నిర్వహిస్తున్నారని అన్నారు. తన శాఖకు సంబంధించి విశాఖ ఉక్కు కర్మాగారానికి భారీ ప్యాకేజీ ఇవ్వడంతో ఎంతో కీలక పాత్ర పోషించిందని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కానీ ఇతర ప్రాజెక్టులకు కానీ నిర్మలా సీతారామన్ ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరగడం వల్లే తాను కేంద్ర సహాయ మంత్రిగా రాష్ట్రంలో గర్వంగా తలెత్తుకుని తిరుగుతున్నానని అన్నారు. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎస్పీ అద్నాం నయీం అస్మి, ప్రభుత్వ విప్ నర్సాపురం తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్లు బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి శ్రీనివాస్, ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ, ఏపీఐసీ చైర్మన్ మంతిన రామరాజు, టీడీపీ నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొత్తురి రామరాజు, ఆర్డీఓ దాసరాజు, డీఎస్పీ డాక్టర్ జి శ్రీవేద, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రధాని మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్మలా సీతారామన్, ఇతర నేతలు, అధికారులు వీక్షించారు. దత్తు తీసుకున్నటువంటి గ్రామం అని మాటికి రెఫర్ చేస్తారు. కాదు, నేను మొదటి మీటింగ్లో 2014-15లోనే అన్నాను, ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది. ఈ మాట నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట. ప్రధానమంత్రి గారి ఆలోచన, ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి అని. ఆ సమయంలో పిఎం లంకలో ఉన్నటువంటి మహిళలు, తూర్పు తాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు. బట్ స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది. సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక, తూర్పు తాడులో పని కొంచెంగా మొదలుపెట్టినప్పుడు మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా. ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి. గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగుడు నీళ్ళు లేవు. అందుకని మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏటీఎం అంటున్నారు, కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్మోసిస్లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాం. ఇక్కడ కూడా తూర్పు తాడులో కూడా. బట్ తూర్పు తాడులో దాని తర్వాత మెల్లగా పని ముందుకు సాగల. కానీ ఇక్కడ మహిళలు కంప్లీట్గా ఫుల్గా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల వరదల టైంలో, సైక్లోన్ టైంలో మీకు ఉండడానికి ఒక భవనం, పంచాయత్ భవనం అని అనుకోండి, ప్లస్ పిల్లలు సాయంకాలం పూట స్కూల్ నుంచి వచ్చినాక ఒక చోట్ల కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేసుకోవడమో, లేదు కొంచెం ఎవరో పక్కన ఉన్న వాళ్ళు వచ్చి ట్యూషన్ క్లాస్ నేర్పించడమో, ఇవన్నిటి కోసం మంచి చోటు ఉండాలి అని మొదలుపెట్టిన ఈ పెద్ద భవనం ఇవాళ ఎన్నో రకాల పర్పసెస్కి మనకు
ఉపయోగం అవుతుంది అనేది చూస్తున్నప్పుడు చాలా వరకు మిగతా ఎంపీలు ఆంధ్ర ప్రాంతంలో మాత్రం కాదు, ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అడుగుతారు, ఎలా మీరు మొదలు పెట్టారు, అది ఇప్పుడు ఏమేమో పనికి వస్తుంది, ఇది ప్లానింగ్ ఎలా చేశారు? ఏం ప్లానింగ్ చేయలేదు. ప్రజలు ఈ పిఎం లంకలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ప్రత్యేకం నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల నేను ఇంత దూరం ఏదో చేస్తాం. మీ అందరికీ వర్షాలు వస్తే, సైక్లోన్ వస్తే, లేదా పంచాయతీ వాళ్ళకి ఒక స్థలం ఉండాలి అనే ఆలోచనతోటి ఈ బిల్డింగ్ కట్టాం. కానీ అది ఎన్ని రకాల ఇవాళ మనకు ఉపయోగంగా ఉంది అనేది నేను చూస్తున్నాం. దానికి పూర్తి అంటే క్రెడిట్, దానికి పూర్తి పెద్దరికం వహింపు ఆడవాళ్ళు పెద్దమైనమాని లంక ఆడవాళ్ళకే వెళ్ళి చేరుకోవాలి. వాళ్ళ స్ఫూర్తి వల్లే ఇవాళ ఇవన్నీ ఇక్కడ జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్, వాళ్ళ కోఆపరేషన్ వల్లనే. ఈ పిఎం లంక వాళ్ళు మాత్రం ముందుకు వచ్చి ఇంత చేయకపోతే ఇవాళ గ్లోబల్ ఇండియన్ ట్రైనింగ్ సెంటర్ల టాప్ల పిఎం లంక రావడం అనేది అసంభావితం. ఇవాళ ఒక పిఎం లంకకి కాదు, ఒక నర్సాపురానికి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే ఆర్థిక భరోసా ఇస్తున్నటువంటి మహిళ ఎవరంటే వేళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం. నేను పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికై ఇవాళ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధైర్యంగా తిరుగుతున్నాను అంటే కారణం నిర్మలా సీతారామన్ గారు మాత్రమే అనే విషయం చాలా ఓపెన్గా చెప్తూ ఉన్నా. నేను నర్సాపురం పార్లమెంట్ సభ్యుడికి ఎన్నికయ్యాక నాకు టికెట్ ఇచ్చేటువంటి విషయంలో కూడా కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు శ్రీనివాసవరం అభ్యర్థిగా చేయాలనుకుంటున్నాం, ఏమిటి మీ ఆలోచన అన్నప్పుడు అనేక సంవత్సరాలుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్యకర్త ఆయన్ని ప్రోత్సహించనండి అని చెప్పినటువంటి సోదరి నిర్మలా సీతారామన్ గారు. అంతేకాదు ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నాకు వచ్చినటువంటి పోర్ట్ఫోలియో మీ అందరికీ తెలుసు, శాఖలు స్టీల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. నేను స్టీల్ అని అనౌన్స్ చేసిన వెంటనే ఒక రకమైనటువంటి ఆందోళన. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైందో ఇది ప్రైవేటైజేషన్ అవుతుందని, అదే సమయంలో ఆ సమయంలో ఈ రాష్ట్రానికి చెందినటువంటి నాకు స్టీల్ శాఖ రావడం అనేది నాకు చాలా ఆందోళనగా భయంగా అనిపించింది. రాష్ట్రంలో ఎక్కడికి పోయినా అది రాయలసీమ అవనివ్వండి, లేకపోతే ఉత్తరాంధ్ర అవనివ్వండి, కోస్తా జిల్లాలు అవనివ్వండి, మీడియా మాట్లాడేటువంటి మొట్టమొదటి మాట విశాఖ స్టీల్ పరిస్థితి ఏంది, మీరు స్టీల్ శాఖ మంత్రులుగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తి, దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తారనేటువంటి ప్రశ్నలతో ఇబ్బంది పడేటువంటి పరిస్థితి నాది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్తో కూడా ముడిపడి ఉన్నటువంటి పరిశ్రమ విశాఖ స్టీల్ పరిశ్రమ. అనేక సార్లు ఎవరు దీన్ని కాపాడగలరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు మాత్రమే విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడగలరు అనేటువంటి ఒక ఆలోచన. అని ఆవిడని కోరిన మీదట ముఖ్యమంత్రి గారు కూడా పదే సార్లు విజ్ఞప్తి చేసిన మీదట అనేక రకాలుగా సమావేశాలు నిర్వహించి అధికారులతో ఫీడ్బ్యాక్ తీసుకుని దీన్ని ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ కాకుండా ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి విషయం మీద ఆలోచన చేసి నిర్మలా సీతారామన్ గారు మాత్రమే కేవలం 11,500 కోట్ల ఆర్థిక ప్యాకేజీ విశాఖ స్టీల్ ప్లాంట్కి ప్రకటించిన కారణంగా ఇవాళ స్టీల్ ప్లాంట్ ముందుకు వెళుతూ ఉంది. ఈ రాష్ట్రంలో వేలాది మంది కుటుంబాలు కార్మికులకు రక్షణ కల్పించబడింది అనేటువంటి విషయం. ప్యాకేజీ ఇచ్చింది నిర్మలా సీతారామన్, దాని గురించి ఎక్సర్సైజ్ చేసింది నిర్మలా సీతారామన్ గారు. కానీ దాని తాలూకా క్రెడిట్ ఏదైతే ఉన్నదో నిర్మలా సీతారామన్ గారు ప్యాకేజీ ఇచ్చినటువంటి కారణంగా నేను చెప్పుకుంటున్నాను ప్రజల్లో, ఇవాళ నేను కష్టపడ్డాను, స్టీల్ ప్లాంట్కి ప్యాకేజీ తెచ్చాను నిర్మలా సీతారామన్ గారి కారణంగా అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో నేను తలెత్తుకు తిరిగే విధంగా తిరుగుతున్నాను అంటే ధైర్యంగా నిర్మలా సీతారామన్ గారి కారణం అనేటువంటి విషయం చెప్తూ ఉన్నాయి. ఇవాళ ఈ దేశ ప్రగతిలో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర భూమిక పోషించేది ఎవరు అంటే ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్. ఎక్కడో 11వ స్థానంలో ఉన్నటువంటి భారతదేశపు ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక
గత 7 సంవత్సరాలుగా సుమారు ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు కాలంలో ఇవాళ నాలుగవ ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఎరిగింది అంటే అందులో మన ప్రాంతం యొక్క మన అందరి సోదరి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారి పాత్ర ఉంది అంటే అది మన అందరూ కూడా గర్వంగా భావించాల్సినటువంటి విషయం అనే సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తాను. ఎక్కడో తమిళనాడులో పుట్టి పెరిగి మన రాష్ట్రంలో అడుగుపెట్టి కర్ణాటక నుంచి ఇవాళ ప్రజాప్రతినిధిగా ఎంపికై దక్షిణాది ప్రాంత ప్రజల మనోభావాలకి అనుగుణంగానే మీ పథకాలన్నింటినీ కూడా రూపొందిస్తూ ఈ దేశ ఆలోచనల్ని కూడా అందులో పొందుపరుస్తూ మీరు ఇచ్చినటువంటి బడ్జెట్లు ఇప్పటికీ 8 దాటి 9కి వెళ్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఇన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తులు ఇద్దరే ఉన్నారు. అతి తొందరలో ఆ రికార్డును కూడా అధిగమించి ఆ మొక్కరే కాబోతున్నారు అనేటువంటిది కూడా మీ అందరికీ చెప్తున్నాం. ఒక కుటుంబాన్ని నడపడానికి తల్లికి తెలుస్తుంది ఆ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, కొడుకు చదువుకు పెట్టాలా, భర్త ఆరోగ్యానికి పెట్టాలా, విత్తనాలకు పెట్టాలా, మందులకు పెట్టాలా, అత్తగారు ఆరోగ్యానికి పెట్టాలా అని. ఆ నైపుణ్యం స్త్రీకి సహజంగా వస్తుంది. ఆ నైపుణ్యం పూర్తిగా పొందుపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఈ దేశాన్ని నడుపుతున్నారు. అటు మోడీ గారి నేతృత్వంలో, ఇటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నిర్మలా సీతారామన్ గారి సహకారంతో మనం భరోసాగా ఉండొచ్చు అన్నటువంటి నమ్మకాన్ని మాత్రం మీకు ఇవ్వదలుచుకున్నాం. ఈ పిఎం లంక గ్రామం పట్ల వారికి ఉన్నటువంటి ప్రత్యేక అభిమానాన్ని, ఈ గ్రామం పేరు వినగానే ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు, కట్టినటువంటి బిల్డింగు, అప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఆమె నెమరేసుకుని చాలా మొండిగా ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇవాళ రాష్ట్రంలోనే ఒక గుర్తింపు పొందే ప్రాంతంగా ట్రైనింగ్ సెంటర్గా తయారవబోతా ఉంది. పిఎం లంకలో ఈరోజు యూత్కి ఏదైతే క్రియేట్ చేస్తున్నామో నేషనల్ లెవెల్లోనే కొన్ని ఎక్స్పెరిమెంట్స్ జరుగుతూ ఉంటే ఆ నేషనల్ లెవెల్ ట్రైనింగ్ సెంటర్ని స్లోగా ఇక్కడ డెవలప్ చేసేటువంటి దానికి వారు శ్రీకారం చుట్టారు. నిజంగా ఇది పిఎం లంకకు ఒక కలికి తురాయి అనేటువంటి తెలియజేసుకుంటూ ఈరోజు అత్యంత ప్రతిభాశీలులైనటువంటి వ్యక్తులుగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు అనేకమైనటువంటి ఆర్థిక సవాళ్లతో ముడిపడి ఉన్నటువంటి ఈ దేశంలో మళ్ళీ ప్రపంచ వేదికల్లో భారతదేశ ఆర్థిక పటిష్టత పట్ల విశ్వాసాన్ని పొందించేలాగా ఈరోజు పరిపాలన సాగుతుంది అని అంటే ఈరోజు నిర్మలా సీతారామన్ గారి యొక్క మరి కృషి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సంవత్సరన్నర కాలంలోనే మరి 14 లక్షల కోట్ల అప్పు నెత్తి మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు ఒక ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతుంది అని అంటే మరి ఈ రకంగా కేంద్రం ఇచ్చేటువంటి సహాయ సహకారాలకి మనస్ఫూర్తిగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నిర్మలా సీతారామన్ గారికి మరి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి యొక్క పెదమైన లంక గ్రామాన్ని కూడా దత్తత తీసుకుని ఇక్కడ గ్రామాల యొక్క వెనుకబాటి తనాన్ని మరి అభివృద్ధి పదవిలో నడిపించేటువంటి విధానం పార్లమెంటు స్థాయి వరకు తీసుకెళ్తున్నందుకు కూడా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన వ్యక్తులుగా కూడా నిర్మలా సీతారామన్ గారికి మరొక్కసారి మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అడగందే మనకెవరో పెట్టరు. అయినా సరే మన కోసం, మన అందరి కోసం మరి 2014 అవ్వచ్చు, 2019 ఆ సమయంలో కానీ, అదేవిధంగా 2024 ఈ ప్రభుత్వంలో వచ్చిన ఎన్డీఏ కూటమి ద్వారా కానీ ఇక్కడ ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియ సోదరులకు అవ్వచ్చు, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టాలకు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ బిల్డింగ్ ఉందో ఇక్కడ పునరావాస కేంద్రం ఉపయోగించుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలందరికీ కూడా ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మరి సహకరించినటువంటి మనందరికీ ఒక తల్లి లాంటి మరి గౌరవనీయులు శ్రీ సీతారామన్ గారు, నిర్మలా సీతారామన్ గారిని మనందరూ కూడా నరసాపు నియోజక ప్రజలందరి తరఫున కూడా మనందరూ కూడా హర్షాధనాలతో స్వాగతం తెలియాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. చాలా ధన్యవాదాలు అమ్మా మీకు. చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా మీకు ప్రత్యేకంగా రుణపడి ఉంటారు. సీతారామన్ గారు మొత్తం దేశవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, అలాగే కుగ్రామంలో ఉండే చిట్ట చివరి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు ఏ విధంగా నింపాలి, ఆ విధంగా మత్స్యకార గ్రామమైన మనకి ఒక రిటెన్షన్ వాల్ నిర్మాణం చేయటం చిన్న విషయం కాదు. ఆ విధంగా కోతకి గురవుతున్న మన యొక్క తీరాన్ని రక్షించే ఆ విధంగా మనకి ముందుకొచ్చి తీసుకెళ్తూ, అలాగే అనేక రకాల కార్పొరేట్ సంస్థలు, యూనియన్ బ్యాంక్, అలాగే సైనిక్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో, ఇందాక యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో మన యొక్క స్కూల్ని అద్భుతంగా ఒక స్మార్ట్ స్కూల్గా నిర్మాణం చేసుకోవటం, నైపుణ్యాభివృద్ధి ఏదైతే ఉందో మనని మరింతగా మెరుగుపరుచుకునే ఒక కార్యక్రమం.
ఆ విధంగా అనేక మందిని తీసుకొచ్చి మన గ్రామానికి ముందుకు తీసుకెళ్తున్న ఆవిడకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పిఎం లంక గ్రామం మీ యొక్క నాయకత్వం నిర్దేశకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి, సమగ్రాభివృద్ధి చెందడానికి వేగంగా ముందుకు దూసుకువెళ్తుంది. మేడం యొక్క సహకారంతో, మేడం యొక్క నాయకత్వంలో గ్రామంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం అందరం పాల్గొన్న మన్ కీ బాత్ కార్యక్రమం లాగే వికసిత్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రజలకి భాగస్వామ్యులు అవుతూ, డిజిటల్ బిల్డింగ్లో సైంట్ కంపెనీ ఆధ్వర్యంలో డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఇలాంటి అనేక రంగాల్లో ఇక్కడ ట్రైనింగ్స్ జరగడానికి మీరు చేస్తున్న ప్రయత్నం కేవలం పిఎం లంకలో గ్రామస్తులు మాత్రమే కాకుండా చుట్టుపక్కల గ్రామం మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న యువతీ యువకులు, చుట్టుపక్కల జిల్లా యువతీ యువకులు కూడా ఈ కార్యక్రమం నుంచి ఎంతో ఉపయోగం పడి వాళ్ళు అభివృద్ధి చెందడానికి కారణమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.